Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. అదేనండి, ఈరోజు వచ్చి నేను మా అమ్మగారింటికి వచ్చానన్నమాట. అంటే మా తమ్ముడి కూతురి బర్త్డే అనమాట ఈరోజు, మే 2. ఈరోజు ఈ అమ్మాయికి అనమాట. వాళ్ళ మమ్మీ పేరు సంధ్య, జ్యోతిప్రసాద్ సంధ్య. వాళ్ళ పాప ప్రణవి. ఈ అమ్మాయికి ఈరోజు బర్త్డే. సరే అని చెప్పి ఇంకా బర్త్డేకి వచ్చాము. నేను మా ముగ్గురు పిల్లలు వచ్చామన్నమాట. పాప ఇంకా ఒకటే ఏడుపుగా ఉందన్నమాట ఈరోజు. అంటే మేము వచ్చేప్పుడే వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చి కొంచెం సేపు వచ్చిందనమాట. వర్షం అంతే వేడినంతా ఎత్తి పైకి వేసేసింది అనమాట. అదేమవుతుంది, ఉక్క వస్తుంది. ఒక్క నిమిషం కూడా నిలవలేదు. పాప అయితే ఏడుస్తూనే ఉంది. ఇంకా బర్త్డే పాప ఇంకా అందరినీ పిలిచాము, అందరూ వచ్చారు. ఇంకా ఒక్కరి చేతులు కూడా నిలవటం లేదు. పాప అయితే ఏడుస్తూనే ఉంది. సరే అయినా ఇంకా తప్పదు, కొంచెంసేపు అయినా పట్టాల్సిందే వీడియో ఫోటోలు అనేసి కొంచెంసేపు అయితే తీసాము. ఇంకా మా పాప చిన్నమ్మాయి పాపను ఎత్తుకునింది. చిన్నపిల్లల దగ్గర అయితే ఉందన్నమాట, మా దగ్గర అయితే ఉండడం లేదు. ఇంకా నేనైతే ఇంకా మా పాప వాళ్ళ దగ్గర కొన్ని బిట్లు అయితే వీడియో తీసుకున్నాను. ఇంకా ఆ పిచ్చి మనకు ఉంది కాబట్టి తీసుకోవాలి కాబట్టి వీడియోలు తీసుకుంటున్నాం అనమాట. ఇంకా అందరూ అంటే వీధిలో వాళ్ళని అందరినీ పిలిచాము. ఇంకా కొంతమంది అయితే వచ్చారు, కొంతమంది ఇంకా రాలేదు. వర్షం పడిన దానివల్ల కొంతమంది అయితే రాలేదు. సరే ఇంకా పైన ఇది వచ్చి మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట. అంటే పక్క సందులో మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది. సరే అక్కడ సాలదు, చిన్న ఇల్లు అనమాట మా తమ్ముడు వాళ్ళది. సరే ఇంకైతే డెకరేషన్ అంతా మా శరణ్యనే చేసింది. శరణ్య సిరి చేశారనమాట. అక్క కూతుర్లు ఇద్దరు చేశారు. మా అక్క వాళ్ళ ఇల్లు ఇది. ఇంకా అక్కడైతే జనం వస్తే సరిపోదని చెప్పి ఇక్కడ పెట్టుకున్నారనమాట. ఇంకా అదే మా తమ్ముడి భార్య సంధ్య, మా అక్క అక్కడ ఉంది. సిరి మా అక్క కూతురు, మా తమ్ముడు జ్యోతిప్రసాద్. ఇంకొక తమ్ముడు ఉన్నాడు, పురుషోత్తం అని. అబ్బాయి ఇంకా డ్రైవింగ్ చేస్తాడు. అట్ట వెళ్ళారనమాట, డ్రైవింగ్కి వెళ్ళారు, రాలేదు ఫంక్షన్కి. ఈ విధంగా ఫంక్షన్ అయితే ఇంట్లోనే డెకరేషన్ చేశారనమాట, పైన ఫ్లోర్లో. ఇక్కడ బొమ్మ చూశారు కదా, ఆ బొమ్మ వచ్చి మా తోడుకోడలు స్వాతి ఇచ్చిందనమాట. వాళ్ళు రాలేదు, వేరే పని వల్ల రాలేదన్నమాట. చెప్పమని చెప్పారు, చెప్తున్నాను స్వాతి. పాపకి ఇమ్మన్నారు, బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను. నేనైతే గౌన్ తీసి ఇచ్చాను. అమ్మ అసలు వేయడానికి ఏడుస్తూనే ఉందన్నమాట. అమ్మాయి అయితే ఏ గౌన్ వేసేదానికే అవ్వలేదు. ఇంకా సరే కేక్ అన్న కోసేంత వరకు అక్కడ ఉండాలి కదా అన్నట్టు ఇంకా ఉక్కబోస్తుందన్నమాట. చిన్న పిల్లలు కదా, అలాంటి డ్రెస్సులు వేస్తే ఇంకా అంటే ఒక్క ఎక్కువ పోసేస్తుంది అనమాట. కాటన్ అయితే బాగుంటుంది, కానీ మనకు ఫోటోకి వీడియోకి క్లారిటీగా బాగా రావాలి కాబట్టి ఇంకా తప్పలేదు వేయాలని. ఎంత ఓదార్చినా కూడా సముదాయించినా కూడా ఉండలేదన్నమాట. పాప అయితే ఎవ్వరి చేతిలో నిలవలేదు. సరే అని చెప్పి ఇంకా కొన్ని అయితే వీడియోలు తీసాము. అప్పటికి మారుద్దాం డ్రెస్ అని చెప్పి తీసుకుందాము, నేనన్నా కొంతసేపు ఓదారుద్దాం అనుకుంటే కూడా రాలేదన్నమాట పాప. సరే కొంతసేపు అటు ఇటు ఇంకా అవన్నీ కూడా కొన్ని సర్దాము, డెకరేషన్ చేసాము. సరే ఇంకా కేక్ అయితే రాలేదండి. కేక్ కూడా ఆర్డర్ పెట్టాము. ఇంకైతే మేము ఇంట్లోనే వంటలు కూడా చేపించాడనమాట. బిర్యానీ చేపించాడు, పెరుగు పచ్చడి, సమోసా, వంకాయ కర్రీ, చేపల ఫ్రై, ఇవన్నమాట. వచ్చిన వాళ్ళకి ఒక 20 మందికి భోజనాలు పెడదామని చెప్పి ఇంట్లోనే చేపించాడు మా తమ్ముడు. సరే 20 మంది రాలేదు, 15 మంది అట్లా వచ్చారు. ఇంకా వానల వల్ల కొంచెం వాన వచ్చింది లేండి, దానివల్ల అది సాయంత్రంలోనే. సరే కేక్ అయితే రాలేదు. ఇంకా మా పిల్లలు అయితే జ్ఞానేషు గౌషిక్ అంటే సిరి కొడుకు అనమాట. అంటే నాకు మనవడు అవుతాడండోయ్. అంటే నేను అప్పుడే వయసు అయిపోయిందని కాదు, పేరుకు మనవడు అనమాట. ఇంకా తిరుగుతున్నాడు అనమాట, టేబుల్ చుట్టూ తిరుక్కుంటున్నారు పిల్లలు అవి ఇవి.
ఇంకైతే కేకు రాకముందే సరే ఇంకా కెమెరా అతను కూడా పిలిచాము. ఇంకా ఫోటోలు అయితే కొన్ని తీసుకుంటామని చెప్పి ఇంకా మా జంట అంటే మా అక్క పిల్లకాయలు, మా అక్క సిరి, శరణ్య, ఉమాదేవి మా అక్క పేరు. ఇంకా అట్లా జంటలు పట్టుకుంటాం ఫోటోలు అనేసి అని తీస్తున్నారనమాట ఫోటో అతని దగ్గర. సరే ఇంకా వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ అనమాట అలాగా. కౌశిక్ కూడా ఇంకా మా బావ వాళ్ళంతా రాలేదు, బయట వెళ్ళారనమాట. ఇంకా మగవాళ్ళు ఎక్కువ ఇక్కడ ఫంక్షన్ల దగ్గర నిలవలేరులేండి అంటే బయట వెళ్ళారు. కౌశిక్ వాళ్ళ డాడీ కూడా రాలేదు, ఇంకా మా వారు రాలేదన్నమాట. మేమే ఆడవాళ్ళమే అందరము ఇలాగా ఫంక్షన్లో, బర్త్డే ఫంక్షన్లో ఇలాగ మేమే అనమాట ఉండేది. చెప్పాము ఇంకా వాళ్ళ వీలు పడదు కదా, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి సరే మేమైతే రావాలని వచ్చామన్నమాట హాలిడేస్ కాబట్టి. అదే స్కూల్ ఉంటే అది కూడా వచ్చి ఉండలేము మేము ఆ విధంగా. ఇంకైతే మా ఫ్యామిలీ మా పెద్దమ్మాయి, చిన్నమ్మాయి, జ్ఞానేషు, నేను ఆ విధంగా గ్రూప్గా ఫోటోలు అయితే తీసుకుంటున్నామండి కెమెరా అతని దగ్గర. ఇంకా సెల్లో కూడా కొన్ని తీసుకున్నాం ఫోటోలు అయితే. ఈ విధంగా సరదాగా కాసేపు అయితే పాప అయితే ఏడుస్తూనే ఉన్నింది. వీడియోకి ఫోటోకి తీయడానికి కూడా పాప నిలవలేదన్నమాట. డ్రెస్సులు మార్చి తీద్దామంటే కూడా కుదరలేదు. సరే కొంచెంసేపన్నా పడుకొని లేనిలే అని చెప్పి పాపనైతే నిద్రపుచ్చాము. ఇంకా డెకరేషన్ అంతా ఇంకా పిల్లలు ఏడ పెరికేస్తారా అన్నట్టుగా ఉన్నిందనమాట కొంచెంసేపు అయితే. ఫస్ట్ బర్త్డే అంతే, పిల్లలు ఎవరైనా అంతే. మా పిల్లలకైతే ఫస్ట్ బర్త్డే అప్పుడు జ్వరం కూడా వచ్చేసేదన్నమాట. ఏదో ఒకటి జ్వరము, దగ్గు, జలుబు ఇట్లాంటివి ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. ఎట్లో అమ్మాయికి అయితే ఏమీ లేదు, జ్వరం జలుబు ఇంత లేదు, బాగానే ఉంది. కానీ జనాలందరినీ చూసే లోపల ఏడుపు వచ్చేసింది అనమాట అమ్మాయికి, చిన్న పాపకి. ఇంకా ఆ విధంగా అయితే ఏడుపు ఎత్తుకునిందనమాట. ఇంకైతే వచ్చిన చుట్టాలకంతా ఇంకా స్నాక్స్ అయితే పెట్టించాము. ఇప్పుడైతే కేక్ ఇప్పుడే తెచ్చాడనమాట సీను. కేకు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాడు. అంటే ప్రణవి అని రాపిచ్చామన్నమాట కేక్ పైన. ఈ విధంగా 2 స్టెప్స్ ఉందన్నమాట కేక్ పైన. ఓపెన్ చేసేటప్పుడు అతుక్కుపోతుందన్నమాట, మెల్లిగా తీయాలి కాబట్టి తీస్తున్నారు. ఇంకా అదేదన్నా కదిలిందనుకోండి, ఎక్కడైనా ఊడి బయటకు పడిపోతుందేమో కేక్ అన్నట్టు జాగ్రత్తగా తీస్తున్నారు. ఇప్పటికైతే తీశారు బయటికి, మా సీను తెచ్చాడు. ఇదే అండి కేక్ అయితే, బాగుంది కదా కేకు. అమ్మాయి బొమ్మ పెట్టి దాని మీద ప్రణవి అని రాశారనమాట. ఇంకా చూసుకోండి మా సిరి కొడుకు కేకును చూసుకుంటూ టేబుల్ చుట్టూ తిరుక్కుంటున్నాడు అనమాట. ఇది ఇస్తారా, అది ఇస్తారా, కేక్ ఇస్తారా, లాలీపప్పు చెక్కుండారు, అది ఇస్తారా నాకు. మొత్తానికైతే పాప కొయ్యాలి కేకు, అప్పుడే మేము ఇస్తాము అని వాడికి చెప్తున్నాము. ఆ విధంగా అయితే పిల్లలకి కొంతసేపు అయితే సమోసా, చాక్లెట్, బిస్కెట్ అవన్నీ పెట్టించామండి, తింటూ ఉన్నారు. ఇంకా మేమైతే కొన్ని బిక్స్ అయితే పట్టుకున్నాము. అప్పటికి కుదరలేదన్నమాట, కొన్నే తీసుకున్నాం ఫోటోలు అయితే. ఇంకా వచ్చిన వాళ్ళని అందరినీ తీసాం ఫోటోలు, వీడియోలు కొన్ని తీసాం వాళ్ళని కూడా. ఈ విధంగా అయితే చిన్న ఫంక్షనే లేండి, పెద్దదేం కాదు, ఏదో ఫస్ట్ బర్త్డే కాబట్టి చేసుకోవాలని చేశాడనమాట మా తమ్ముడు. మేము కూడా మా పిల్లలకు ఫస్ట్ బర్త్డే అయితే కొంచెం గ్రాండ్గానే చేసాము. ఆ విధంగా చేశాడనమాట. కేక్ అయితే క్లారిటీగా చూపిద్దాం, దగ్గరగానే చూపిస్తున్నానండి. ఇలాంటి కేక్ తీసుకున్నాడు, అంటే కూల్ కేక్ కాదు, మామూలు నార్మలే అనమాట. నార్మల్దే పెట్టుకున్నాం, అంటే కూల్ కేక్ నచ్చదు ఇక్కడ వీళ్ళకి, తినరు పిల్లలు అనేసి. ఇంకా తెచ్చి పాప లేసి ఏడుస్తూ ఉంటుంది కదా, ఇంకా వెంటనే కోసేయాలన్నమాట. కూల్ కేక్ అయితే కరిగిపోతుంది కదా అనేసి అని మామూలుదే తెప్పించాడు. ఇంకా ఆ విధంగా అయితే ఇంకా అంతా సెట్ చేసాము. అమ్మాయి అప్పటికి నిద్రపోతూ ఉందన్నమాట ఉయ్యాల్లో. లేచినాక కేక్ కోపిద్దామని అడంతా డెకరేషన్ చేసి సెట్ చేసి పెట్టాము. ఇంకా శరణ్య అయితే కొన్ని పిక్స్ అయితే పట్టుకుంటుంది. ఇంకా పిల్లల్ని అందరిని నిలబెట్టి నేనైతే ఇంకా మా నవీనాను, భావనాను, ఇంకా నేను కూడా నిలబడి ఇంకా కేక్ చుట్టూ కొంతసేపు అయితే వీడియో తీసుకున్నాము, సరదాగా ఉంటుంది కదా అని. మా పనులన్నీ ఇవే, ఇంకా అవన్నీ ఆ ఫోటోలన్నీ దిగడం అట్లా చేసుకుంటున్నాము. పాప వరకు నిద్రపోయిందనమాట. కొంచెంసేపన్నా నిద్రపోయి లేస్తే కొంచెం బాగుంటుంది కదా పాప ఏడవకుండా అనేసి అని ఈరోజు అట్లా జరిగిందనమాట. ఇది ఇంకైతే
కొన్ని ఫోటోలు పట్టుకుందామని పట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి మా అక్క పిల్లకాయలు సీను, సిరి, శరణ్య, కౌశిక్. వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఏమంటే అక్కడ నా ఛానల్ పేరు చెప్పడానికి అంత అవస్థపడుతున్నాడు అనమాట సీను. డిఎస్టీజీ డైలీ బ్లాగ్ అని చెప్పేదానికి కెమెరా ముందు వాడు సిగ్గుపడిపోతున్నాడు. మా అక్క కొడుకు మొత్తానికైతే ఇక్కడికి చెప్పేసాడు మా ఛానల్ పేరు. ఇంకా మా చిన్నమ్మాయి నవీన మా ప్రణవికి తెచ్చిన కిరీటం ఒకటి ఉంటే అది పెట్టుకొని అమ్మాయికి కూడా కొంచెం నాలాగే ఫోటోలు పిచ్చి వీడియో పిచ్చనమాట. ఆ కిరీటం ఎత్తి పెట్టుకొని నన్ను ఫోటో తీయని చెప్పి తీపించుకుంటూ ఉందన్నమాట ఫోటోలు వీడియోలు. ఇంకైతే మా అక్క వాళ్ళ ఇల్లు ఫస్ట్ నుంచి పై వరకు చూపిస్తున్నానండి, ఒకసారి అయితే మీరు చూస్తారని. చిన్నిళ్ళైనా ముచ్చటగా బాగానే ఉంటుంది, ఏదో వాళ్ళ శక్తికి తగినట్టు ఆ విధంగా కట్టుకున్నారనమాట. ఈ విధంగా 3rd ఫ్లోర్ అనమాట, 3 ఫ్లోర్లో చిన్నదే బిట్టు. ఈ విధంగా పైన బాగుంటుంది చల్లగా అని చెప్పి పైన అయితే డెకరేషన్ చేస్తామన్నమాట. ఇంకైతే జనాలు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వెళ్ళిపోతారు ఎట్లా అని చెప్పి ఇంకా అమ్మాయి నిద్రపోతూనే ఉంది. సరే ఇంకా లేపి ఇంకా కేక్ కోపించాలి ఎట్లా అనేసి అనుకుంటూ ఉన్నాము. సరే ఇంకా మొత్తానికైతే ఇంకా టైం అవుతుంది వెళ్ళిపోతారు వచ్చిన జనాలు అనేసి అమ్మాయిని అయితే లేపి మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా తీసుకురండి అని చెప్పి. సరే ఇంకా స్టూడియో అతను కూడా కెమెరామెన్ కూడా ఇంకా వెళ్ళాలమ్మా పాప లేపండి అని చెప్పానంటే ఇంకా తీసుకొచ్చారనమాట. ఇంకా ఒకసారి అయితే ఆ డెకరేషన్ అంతా నీట్గా ఒకసారి చూపిద్దాం, బాగా క్లారిటీ అప్పుడే లేదని కొంచెం అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి. ఈ విధంగా సోమసాలు తెచ్చారనమాట, అంటే అట్లే కొని తెచ్చేసాడు హోటల్లో. ఆ విధంగా అయితే సోమాసా పిల్లలకు చిన్నపిల్లలు వచ్చారు, వాళ్ళకు ఇంకా వెళ్ళిపోతుంటే సరే పెట్టించేద్దాము చాక్లెట్ కేకు మళ్ళీ ఇద్దాం అనుకున్నాము. కానీ పిల్లలు వెళ్ళిపోతున్నారు, టైం అయిపోతుంది, 8 అయిపోతుంది టైము. సరే ఇంకా అని చెప్పి ఇంకా ఆ సోమస్ అవి పెట్టించాము తినడానికి వాళ్ళకి. ఫస్ట్ అయితే ఇంకైతే కూర్చొని ఉంటారు కదా అనేసి ఇంకా మొత్తానికైతే అమ్మాయిని లేపి తీసుకొచ్చేసాము. మళ్ళీ కూడా నిద్రపోతుందిలే కేక్ కోసే తర్వాత అనేసరి అప్పటికి మళ్ళీ మొదలెత్తిందనమాట. ఏడుపు అయితే స్టార్ట్ చేసేసింది, మళ్ళీ ఏడుపు. ఆ డ్రెస్సులు మార్చుకుంటూ ఉంటే చిరాగ్గా ఉందేమో అమ్మాయికి తెల్లా. ఆ విధంగా మొత్తానికైతే డ్రెస్ మార్చారు. ఆ 2 ఫోటోలకేమో గమ్మున ఉన్నింది వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర. ఇంకా మా దగ్గర ఎవ్వరి దగ్గర రాలేదండి ఫోటోలు తీసుకుందామంటే. అసలు ఇంకేం చేసేది మనము. సరే ఇంకా అదే నేను వీడియో తీసుకున్నాను, వీడియోలో ఉండాల్సింది అంతే, ఫోటోలకైతే ఇంకా నిలవలేదు కాబట్టి. నేను ఈ వీడియోలో యూట్యూబ్లో పెట్టుకునేది కూడా నేను ఎప్పటికైనా చూసుకుంటాము, అమ్మాయి పెద్ద అయినా చూసుకుంటుంది కదా, అందరికీ గుర్తుగా ఉండాలి కదా అని చెప్పి పెడుతున్నానండి. సరదాగా మీరు చూస్తారని, ఇది ఎందుకు పెట్టాలా మాకు అనుకోకండి. ఏదో మీ ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదం అమ్మాయికి ప్రణవికి దక్కాలని నేను కోరుకుంటున్నాను. చిన్న అమ్మాయి మంచి మనసుతో మీరు ఆశీర్వదిస్తే అమ్మాయికి నిండు నీవెళ్ళు హాయిగా ఉంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. ఇలాగా ఈరోజు ఈ బర్త్డే చేశారనమాట. సరే ఇంకా అందరికీ ఇంకా కేక్ అయితే కోపించాము. అప్పటికి లోపల నిలవలేదన్నమాట, ఉక్కబోసేస్తుంది. వాన 4 చినుకులు పడితే భూమి మీద ఎంత ఎండ 40 డిగ్రీల ఎండలు ఉంటే ఇంకా 4 చినుకులు పడి ఒక సుడిగాలి వస్తే ఇంకెట్టుంటుంది, వేడంతా లేపగొట్టేసింది అనమాట. అదేం జరిగింది, ఉక్క పోసేసింది, ఏ మాత్రం మనుషుల్ని కూర్చోబెట్టలేదన్నమాట. అట్ట ఉడికిపోతా ఉండదు పైన. పైన అయినా కూడా బయట కూడా అంతే అట్టే ఉంది. సరే మొత్తానికైతే సంధ్య వాళ్ళ మా అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళు వచ్చారనమాట చెన్నై నుంచి. ఇంకా అప్పటికి మళ్ళీ ఒక డ్రెస్ మార్చారు, ఇంకా మళ్ళీ ఏడుపు. ఇంకేం చేసేదని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ అక్కడంత దూరం నుంచి వచ్చారు కదా అనేసి నేనైతే నా డ్రెస్ పట్టుకొని నా డ్రెస్ వేయండి బాపకి అని చెప్పి తిరుక్కుంటూ ఉన్నాను. మొత్తానికి ఏదో వేసారు అప్పుడే, అది కూడా లాస్ట్లో వస్తుంది చూపిస్తానండి. ఇంకా వాళ్ళనైతే వాళ్ళు ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పారు ఉండమంటే. సరే అని చెప్పి ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి ఇంక గబగబాని అయితే కొన్ని వీడియోలు అయితే తీసాము. ఇంకా వాళ్ళకి భోజనాలు పెట్టాలి, భోజనాలు టైం అయిపోతుంది, 8:30 అయిపోతుంది అనమాట. సరే అయితే మొత్తానికి ఇప్పుడైతే కేక్ స్టార్ట్ చేస్తాం, కోసేది కట్ చేస్తుందన్నమాట.
ఆ విధంగా అయితే కౌశిక్ అయితే టేబుల్ చుట్టూ కేక్ కోసం తిరుగుతూ ఉన్నాడు. మా వాడైతే ఈ కలర్ టపాస్ లాగా ఒకటి పేపర్లు వస్తాయి కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, దాన్ని ఎత్తుకుని తిరుక్కుంటున్నాడు అనమాట. నేనే పేలుస్తానని. చివరికి ఏం జరిగింది, అది నాకు వద్దిందా అని చెప్పి మా సీను దగ్గరికి ఇచ్చాడనమాట. నువ్వే పేల్చు, నా వల్ల కాదు, నాకు రాదనేసి అని అది డామ్ అని ఇట్ అనింది. అందుకే రా నువ్వు తిరుగుతా అన్నావు దాన్ని ఎత్తుకొని, అదంత సౌండ్ వస్తుందని తెలియదా నీకు అని చెప్పంటే, నాకు తెలియదు సౌండ్ వస్తుందని అంటాడు మళ్ళీ నాతో నా కొడుకు జ్ఞానేష్. అట్లా కామెడీ కొంతసేపు అయితే ఇంకా అమ్మాయి అయితే వాళ్ళ అమ్మమ్మ అనమాట, రాలేదు ఎవరి దగ్గరికి పిలుస్తుంటే కూడా. ఇంకా కొంతసేపు అయితే ఆ డ్రెస్ మార్చారనమాట. ఇప్పటికీ 4-5 డ్రెస్సులు మార్చారు. ఆ డ్రెస్సులు మార్చేదానికి జనాలు చూసేందుకు ఏడుపు అమ్మాయికి. ఏదో కొత్తగా ఉంది, ఏంది ఇది అనేసి మళ్ళీ ఇది సౌండ్ అంతా నేను పెడితే ఇంకా మీరు కూడా వినలేరు, అందుకని సౌండ్ మ్యూట్లో పెట్టి నా వాయిస్ ఇస్తున్నానండి. ఇంకా అయితే కేక్ కట్ చేసింది అమ్మాయి, కట్ చేయలేదులేండి, ఇంకా వాళ్ళ డాడీనే కట్ చేసేసి పేపర్ ప్లేట్లలో మేమందరికీ ఇస్తున్నామన్నమాట. ఇంకా వెళ్ళిపోతుంటే టైం 8:30 అయిపోతుంది. మామూలుగా అంతే, కొంచెం ఇంకా 6:30-7 అట్లా అయింటే ఇంకా బాగుండేది, చాలామంది వచ్చి ఉంటారు ఈ వీధిలో వాళ్ళంతా. లేట్ అయిపోయింది. పాప నిద్రపోయి లేసే లోపల కరెక్ట్గా 7:30కి పడుకునిందనమాట. అది కొంచెం లేట్ అయిపోయింది. జనాలు ఉండరు కదా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవాలి, దూరం నుంచి వచ్చారు, ఇంకా వెళ్ళిపోవాలి కాబట్టి సరే ఇంకా వెళ్తున్నారు ఇంకా అని చెప్పి ఇంకా ఆ నుంచి ఇంకా మేము దిగామన్నమాట. కింద భోజనాలు సెట్ చేసుకున్నాము, కింద ఫ్లోర్లో. ఇంకా అదే ఇంకా బిర్యానీ చేశారు, పెరుగు పచ్చడి, చికెన్ బిర్యానీ అన్నమాట. ఇంకా చేపల ఫ్రై, వైట్ రైసు, రసము, ఇవన్నీ వంకాయ కర్రీ, అవన్నీ కూడా ఇంకా మా అక్క పెట్టిస్తూ ఉంటే ఇంకా మేమందరికీ వెళ్ళిపోయే వాళ్ళకంతా ఇంకా భోజనాలు అయితే పెట్టిస్తున్నాం అన్నమాట. ఇవండి ఈ భోజనాలు అన్నమాట. మేము అంటే వండించాము, మనిషిని పెట్టి చేపించారనమాట. ఫ్రై మాత్రం, చేపల ఫ్రై మాత్రం కొంచెం కలర్ చేసేసారు వాళ్ళు, కొంచెం బ్లాక్ వచ్చేసింది అనమాట. రెడ్గా చేయాల్సింది కొంచెం బ్లాక్ చేసేసారు. సరే అయినా టేస్ట్గా ఉందని తిన్నారులేండి. ఇంకా మాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా అని మా అక్క నేనైతే ప్లేట్లో పెట్టిస్తూ ఇంకా జ్యూస్ అయితే ఒక రవ్వ పోసుకుందాము తాగుదామని చెప్పి తాగుతున్నాం అనమాట. కొంచెం చల్లగా నోరు తడారిపోతుంది అనేసి ఇంకా తాగేసి ఇంకా అందరికీ ప్లేట్లలో పెట్టిస్తున్నాం భోజనాలు అయితే. ఓకే, మా వాడైతే మీకేనా జ్యూసులు మాకు లేవా అని చెప్పి మా సీను అయితే ఇంకా వీళ్ళు పిల్లలు ఇంకా వదిలిందే చాలరా అని ఇంకా సెల్లులు ఎక్కడ పడితే ఉంటే అక్కడ సెల్లులు ఎత్తుకొని ఆడవాళ్ళు అక్కడ కూర్చునేసారనమాట. ఇంకా పిల్లలంతా ఆకలితో 8 అయిపోతుంది కదా, వచ్చిన వాళ్ళు చుట్టాలన్నమాట అందరూ. ఇంకా అందరికీ పెట్టించాలి కాబట్టి భోజనాలు అయితే సెట్ చేసి పెడుతున్నామండి. చూడండి, సెల్లులు ఎత్తుకొని ఒకరొకరు ఈ విధంగా కూర్చున్నారు. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.